పుట్టినరోజు కాబట్టి నేను మంచి ఒక పిక్సీ ఎడిటింగ్ అయితే చేశాను. ఒకసారి అయితే చూపెడతాను, చూసేయండి. అసలు ఫుల్ హెచ్డి అయితే వచ్చింది గైస్. ఈ విధంగా వచ్చేసింది. ఇక్కడ వచ్చేసిందంటే నేను అక్కడ బాలకృష్ణ అని చెప్పేసి, ఇక్కడ బాలకృష్ణ అని చెప్పేసి ఇచ్చేసి, ఇక్కడ విష్ హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ఇచ్చేసి, శుభాకాంక్షలు అని చెప్పేసి ఇచ్చేసాను. అసలు నేను ఎన్ని బ్యాక్గ్రౌండ్లు వాడాను, పిఎన్జీలు ఎన్ని వాడాను అన్నీ అయితే మీకు అయితే చూపెడతాను. నేను బ్యాక్గ్రౌండ్ అన్ని ఇటు తగ్గిస్తాను. నేను కావాల్సింది వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి మీకు ఆడి యాప్ ఫ్రెండ్స్, ఈ యాప్ వచ్చేసి మీకు యూట్యూబ్లో లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇంటర్ఫేస్ అయితే విధంగా వచ్చింది. ఇక్కడ డిలీట్ అయితే చేసుకొని ఇక్కడ మనకు మూడు లైన్లో ఇక్కడ మనకి నెంబర్స్ అయితే ఆపడితే నెంబర్ వచ్చేసి 1 8 పెట్టేసి దీనికి కూడా 3 6 2 పెట్టేసి ఈ విధంగా వచ్చేసింది. ఇంటర్ఫేస్ ఈ విధంగా ఎక్కేసి నేను యూట్యూబ్లో బ్యాక్గ్రౌండ్లు ఇస్తాను చెప్పాను కదా, ఆ బ్యాక్గ్రౌండ్లు అయితే తీసుకోండి. నేను వచ్చేసి గైస్ ఈ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నాను. అదే విధంగా అదే బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి. అదే బ్యాక్గ్రౌండ్ అయితే అది ఇక్కడ ఒకే నొక్కేసి లాక్ వేసేసి తర్వాత వచ్చేసిందంటే ఫ్రెండ్స్, మీరు 2 వరకు అయితే చూస్తే మాత్రం మీకే అర్థమైంది. బాలకృష్ణ అవి అయితే ఫొటోస్ అయితే తీసుకున్నాను. అది బాలకృష్ణ ఫొటోస్ అయితే కలర్ అయితే ఈ కలర్లోకి కనెక్ట్ చేసి ఎట్లా వచ్చేసి ఈ విధంగా అయితే అది ఈ విధంగా మనకి మ్యాచ్ అయింది. అది లాక్. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మళ్ళీ అట్లాగే ఇంకొక ఫోటో అయితే తీసుకోండి అనమాట. అయింది ఇది కూడా లాక్ వేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదా, మనకి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే తీసుకొని ఈ విధంగా మొత్తం అయితే పెట్టండి. నేను మొత్తం పెట్టినకైతే పెడతాను. సరే గాయస్, ఈ విధంగా అయితే కలర్లు అయితే యాడ్ చేసాను. చేసేసినాక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నేను బాలకృష్ణ అని చెప్పేసి కొడుతున్నాను. అది నేను కాఫీ అయితే చేసుకున్నాను. పొద్దుకులు ఏడగొట్టాలని చెప్పేసి కాఫీ అనుకో మనకి కొట్టే పని మనకు అందుకని చెప్పేసి నేను కలర్ ఒకటి యాడ్ చేస్తున్నాను. నేను వచ్చేసి ఇది యాడ్ చేసి నేను దీనికి అది ఈ విధంగా పెట్టి మళ్ళీ ఇట్లా పోయినాక మనకి ఇది స్టైల్ అయితే తీసుకొని దీనికి స్ట్రోక్ అయితే ఇస్తాను. స్ట్రోక్ వచ్చేసి వైట్ ఇవ్వండి, వైట్ లుకింగ్ వచ్చింది. వైట్ ఇచ్చిన స్ట్రోక్ అనమాట. తర్వాత లాక్ వేసేసి మళ్ళీ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి. నేను వచ్చేసి అది బర్త్డే బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నాను. నేమ్ బ్యాక్గ్రౌండ్ అయితే అది కొద్దిగా జూమ్ అనేది తగ్గించేయి. బర్త్డేది ఇక్కడ పెట్టినాక ఇక్కడ మనకి బేస్ ఆపడుతుంది. ఇది చేసేసి ఇక్కడ మనకి స్ట్రోక్ ఇవ్వండి, వైట్ స్ట్రోక్ అయిపోయా. నెక్స్ట్ వచ్చేసిందంటే నెక్స్ట్ ఇంకొక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటున్నాను. నేనైతే ఇది తీసుకున్నాను, శుభాకాంక్షలు అని చెప్పేసి అది ఇది ఇక్కడ యాడ్ చేశాను. అదేవిధంగా ఈ కలర్లోకి వచ్చి ఎనబుల్ చేసేసి నాకు ఇష్టం వచ్చింది కలర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట గైస్. నేను వచ్చేసి నాకు ఇదే బాగుంది. నేను కూడా స్ట్రోక్ ఇవ్వాలన్నమాట. అది వైట్ స్ట్రోక్ మనకు వైట్ ఇచ్చినప్పుడు మనకు లుకింగ్ వస్తుంది అనమాట. దీనికి కూడా లాక్ అయితే వేసేయండి. లాక్ అయితే వేసేసేయండి. అది లాక్ అయితే వేసాను. నెక్స్ట్ వచ్చేసి అదే అవపడుతుంది అయితే 2 షేపులు అయితే తీసుకోండి. అది ఈ విధంగా పెట్టేయండి. అది మొత్తం 6 పెట్టేయండి.
అది గైస్ మొత్తం వచ్చేసి 6 పెట్టేశాను. 6 గంటలకు 6 క్లాక్లు తీయండి. అది ఏ విధంగా వేసాను. తర్వాత వచ్చేసిందంటే ఫ్రేమ్ మొత్తానికి స్ట్రోక్ ఇవ్వాలన్నమాట. ఫ్రేమ్ మొత్తానికి స్ట్రోక్ ఇస్తున్నాము. ఫ్రేమ్ మొత్తానికి స్ట్రోక్ ఇవ్వమన్నా కదా, అదే ఈ స్ట్రోకు. అది ఈ విధంగా పెట్టి అది కొంచెం కిందకి ఇంకొంచెం అది విధంగా పెట్టేసి ఇటు కూడా ఈ విధంగా పెట్టేయండి. లాక్కి తీసేయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ పైన ఉంది 2 లైన్లు హెచ్డి పెట్టండి. హెచ్డి చేయండి. ఓకే. నెక్స్ట్